శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదవల్లభ సంపూర్ణ చరితామృతం 2వ అధ్యాయం. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించితిరి. వేయించిన వేడివేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించి తిని. నేను భోజనము చేయుచున్నను, గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి, తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్యాస్తముతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండెదడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏదో దుష్టవాయువులు బయలువెడుచున్నట్లు అనిపించినది. నా మనస్సునందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరం అంతయును ఉష్ణము ఎచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుల అనుగ్రహము సంపాదించుటకు మరియు యోగ్యతలు. శ్రీదత్తుల మహిమ, శ్రీపాదుల అనుగ్రహము సంపాదించుటకు వలయు యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధముగా సెలవిచ్చితిరి. శంకరభట్టు, నీవు మొట్టమొదటి దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక ఇట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును, అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటయే మాయ, అంతయును చైతన్య స్వరూపము. శ్రీ దత్తప్రభువుల సంకల్పము వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్య వర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవునది అంతయును శ్రీవారి సంకల్పము ననుసరించి ఉండును. ఒక విషయము జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీ దత్తప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పంలో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరి. కురువపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు బ్రహ్మజ్ఞానమును పొందిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలనన్న మనలోని అహంకారము నశించవలను, అన్ని రకముల మదములు క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును, వారి అనుగ్రహమును, వారి యథార్థ స్థితియును మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారంగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధి పరిచి అక్కడ నగరమును నిర్మించి మధురా నగరమని నామకరణం చేసెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరిని వివాహమాడెను. జటాజూటం నుండి ఆవిర్భవించిన వేగవతీ నది ఈ మధురా నగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహావైభవపేతముగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణము జరిపించింది. శ్రీ సిద్ధయోగీంద్రుల వారు ఈ విధముగా సెలవిచ్చిరి. నాయన శంకరభట్టు, సృష్టినందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండెను. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండెను.
స్థూల సూక్ష్మ కారణ శరీరములందు కర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండెను. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమనము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మలయందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును. ఆ పుణ్యము వృద్ధి నొంది పాపము క్షీణించిననే గాని శ్రీ దత్తప్రభుల వారి అందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాలకర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. ధనుంజయుడను ఆ వ్యాపారి ఇంద్రప్రతిష్ఠితమైన శివలింగంను గూర్చిన వర్తమానమును కులశేఖర పాండ్యులకు తెలియజేయుట చేత పుణ్యమును పొందెను. ఆ పుణ్య ప్రభావం వలన ఆంధ్రదేశమునందు బృహశిలానగరమునకు రాజైన కుసుమశ్రేష్ఠిగా జన్మించి సాక్షాత్తు జగన్మాతను బిడ్డగా పొందెను. నందీశ్వరుని అంశతో అంబిక యొక్క సోదరునిగా విరూపాక్షుడు కుసుమశ్రేష్ఠి దంపతులకు జన్మించెను. శ్రీ దత్తప్రభువులు తమలోని ఒక అంశను విరూపాక్షునిలో నిక్షిప్తపరిచిరి. బృహశిలానగరమందు జన్మించిన అంబిక గతంలో తాను ఇచ్చిన వాగ్దానం అనుసరించి వాసవిగా పేరు పొందెను. శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరీదేవి సాక్షాత్తు అంబిక అనియు, త్రిమూర్తాత్మక దత్తాత్రేయ స్వరూపులైన శ్రీపాదవల్లభులు సాక్షాత్తు నారాయణుడు అనియు కేవలము జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలరు. శ్రావణ శుద్ధ పూర్ణిమ దినమున అంబిక శ్రీపాదవల్లభులకు రక్షాబంధనము గావించును. ఇది దైవ రహస్యము, సామాన్య వరులకు తెలియజెప్పకూడనిది. అయినను శ్రీవల్లభుల వారి ఆజ్ఞ చొప్పున నీకు తెలియజేసి తిని. ఆ రోజున అంబిక యొక్క ఆలయం నందు కానీ దత్తక్షేత్రముల నందు కానీ ఆ హత్యామూర్తులను ఎవరు దర్శించినను విశేష పుణ్యఫలములను పొందుదురు. శివకేశవులకు అభేదము, వారిని భేద దృష్టితో ఎవరు చూసినను విశేష పాప ఫలితమును పొందెదరు. ఏకాదశి నాడు సమస్త విధములైన పాపములు అన్నమును ఆశ్రయించి ఉండును. ఆ రోజున ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టిన మహాఫలము సిద్ధించును. అయితే ద్వాదశి నాడు అన్నదాత తాను ఉపవసించి అన్నము పెట్టిన ఉత్తమ ఫలితమును పొందును. పుణ్య సంపాదనతో పాటు అతని పాపము కూడా నశించును. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టి తాను కూడా భుజించిన మధ్యమ ఫలమును పొందును. అతనికి పుణ్యము లభించునే గాని పాపము నశించదు. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు సద్బ్రాహ్మణులకు అన్నము పెట్టక తాను మాత్రమే భోజనము చేసిన అల్పఫలమును పొందును. అతనికి అల్పపుణ్యము మాత్రమే లభించును, పాపము నశించదు. నా యొక్క పుణ్యఫల విశేషము ఏమని వర్ణించగలను? నేను శ్రీ సిద్ధయోగీంద్రులను ఈ విధముగా ప్రశ్నించి తిని, మహాప్రభు, శ్రీ అంబిక వాసవీనామమును ఎందుకు ధరించవలసి వచ్చెను? ఎవరికి ఇచ్చిన వాగ్దానమును అనుసరించి ఈ విధముగా వాసవీ కన్యగా పరమేశ్వరి దేవి అయ్యెను? నా యందు కృప వహించి తెలియజేయవలసిందని ప్రార్థించి తిని. అందులకు శ్రీ సిద్ధయోగీంద్రులు మందహాసము చేసిరి. నాయన, నీకు పవిత్రమైన జ్ఞాన సంబంధమైన వాక్యులను వినుటయందు మిక్కుటమైన ఆసక్తి కలదని గ్రహించి తిని. దైవ రహస్యములను జిజ్ఞాసులకు, అర్హులకు, యోగ్యులైన వారులకు మాత్రమే చెప్పవలనని ఆంక్షయున్నది. అయోగ్యులకు, తర్క వితర్కములు చేయువారులకు, నాస్తికులకు చెప్పరాదు. దైవ రహస్యములను, దైవలీలను నిందించుట పాపహేతువగును. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదరాజ సంపూర్ణ చరితామృతంలోని 2వ అధ్యాయంలోని 12వ పేజీ ముగిసినది. ఓం శాంతి శాంతి శాంతి. తరువాయి భాగము రేపటి ఎపిసోడ్లో వినవచ్చు. శ్రీపాదవల్లభ కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఓం శాంతి.